తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది చేదువార్తే. ఎందుకంటే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గడిచిన ఏడాది కాలంగా డిస్టిలరీల నుంచి వస్తున్న ఒత్తిళ్లు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం దృష్ట్యా ఈ నెలలోనే ధరల పెంపుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ప్రీమియం బ్రాండ్ల ఫుడ్ బాటిల్పై ₹100 వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం. సాధారణంగా ప్రతి రెండేళ్లకోసారి ధరలను సవరించే ఆనవాయితీ ఉండగా 2023 మే నెలలో గత ప్రభుత్వం ధరలు పెంచింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు కంపెనీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం మద్యం తయారీపై తీవ్ర ప్రభావం చూపింది. బాటిళ్ల తయారీకి వినియోగించే గ్యాస్ ధరలు, ముడి సరుకుల రవాణా ఖర్చులు పెరగడంతో లిక్కర్ కంపెనీలు గతేడాది మే నుంచే ధరల సవరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వం అప్పట్లో ధరల పెంపు నిలిపివేసినప్పటికీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ధరల నిర్ధారణ కమిటీని రంగంలో దించింది. 3 సభ్యులతో కూడిన ఈ కమిటీ వచ్చే వారం తొలిసారి సమావేశమై కంపెనీల ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఇదిలా ఉండగా ధరలు విపరీతంగా పెంచితే సామాన్యుల నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా గ్రామాల్లో గుడుంబా తయారీ పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం మధ్య మార్గంగా ధరలను నిర్ణయించాలని యోచిస్తోంది. ఎక్సైజ్ వర్గాల ప్రచారం ప్రకారం సాధారణ బ్రాండ్ల ఫుల్ బాటిల్పై ₹60, ప్రీమియం బ్రాండ్లపై ₹100, అంతకంటే పై స్థాయి బ్రాండ్లపై ₹120 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు ద్వారా నెలకు 250 కోట్లు, ఏడాదికి సుమారు 3,000 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరుతుందని అంచనా ఎక్సైజ్ అధికారులు వేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో మందుబాబులు చల్లదనం కోసం బీర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్చి నెలలో బీర్ల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చితో పోలిస్తే ఈసారి బీర్ల అమ్మకాల్లో 30% పెరుగుదల కనిపించింది. కేవలం ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో 50.78 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మండుతున్న ఎండలు, ఐపీఎల్ సీజన్ వంటి కారణాలు ఈ స్థాయి విక్రయాలకు ప్రధాన కారణాలు అయ్యుండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.